శ్రీకృష్ణ జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. మరోసారి పహల్గామ్ ఉగ్రదాడి లాంటి కుట్రకు పాకిస్తాన్ కుట్ర పన్నుతుందా? పాకిస్తాన్లోని ఉగ్రవాదులు దీనికి ఆల్రెడీ వ్యూహాలు రచిస్తున్నారా? పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు తాజాగా బరి తెగించాయి. అక్కడ ప్రభుత్వంతో పాటు సైనికుల కనుసన్నలలో పనిచేసేటువంటి ఈ ఉగ్ర మూకలు భారత్ను లక్ష్యంగా చేసుకుంటూ మళ్ళీ విషం కక్కుతున్నాయి. లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. పహల్గామ్ తరహాలో మరో దాడికి పాల్పడతామంటూ ఈ ఉగ్రవాది బరి తెగించాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కు కూడా ఈ దాడికి సహకరించాలని కోరుతూ ఒక సభలో ఈ దుర్మార్గుడు చెప్పుకుంటూ వస్తున్నటువంటి వీడియో వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. వీడియో తర్వాత దేని గురించి మాట్లాడదాం. आज हिंदुस्तान भूल गए, हम कहते हैं अपने सिपह सलार को, अपने फील्ड मार्शल को, आज का ये हजारों का मजमा, ये अपने फील्ड मार्शल को, अपने आर्मी चीफ को, पाकिस्तान के अजीम सिपह सलार को हम सब मुतालबा करते हैं कि अभी एक मर्तबा फिर नरेंद्र मोदी की मुरम्मत की जरूरत मौजूद है। ये हालात का तकाजा मौजूद है। ये ऐसे बात नहीं आएगा, ये बातों से बात नहीं आने वाला। ये बड़ा सिर्फ इंसान है, दिन का सिर्फ इंसान है। इसके रबों को बेगुनाहों का खून चिमटा हुआ है। ये जब तक खून खाली न करे, लाशों को न गिराए, इंसानियत को न कर पाए, इसको चैन और सुकून नहीं आता। हम अपने सिपह सलार से कहते हैं एक मरतबा फिर 10 मई की तारीख को అది ఈ దుర్మార్గుడు చేస్తున్నటువంటి కామెంట్స్. లష్కర్ డిప్యూటీ చీఫ్ పహల్గామ్ దాడి సూత్రధారిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి తాజాగా మరొక దాడి చేయడానికి పాక్ ఆర్మీ చీఫ్ కూడా సహకరించాలని మాట్లాడుతూ ప్రధాని మోదీ పేరుని నేరుగా ప్రస్తావిస్తూ అంతం చేస్తామంటూ పిచ్చుకూతలు మళ్ళీ అక్కడ కూస్తూ అక్కడ జనాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. భారత్ వాటర్ టెర్రరిజంకు పాల్పడుతుందంటూ ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేసి పాక్లో వరదలు వచ్చేలాగా చేస్తుందంటూ, అదేవిధంగా పహల్గామ్ అటాక్ లాగా ప్రధాని మోదీకి మరో పాఠం చెప్పాలని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ను కోరుతున్నాడు ఈ యొక్క దుర్మార్గుడు ఆ వీడియోలో. ఈ సైఫుల్లా కసూరి ఎవరో కాదు, సరిగ్గా ఏప్రిల్ 22న జరిగినటువంటి పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారి ఈ వ్యక్తే. ఆ దాడిలో మన భారతీయుల పైన మతం అడిగి మరి కిరాతకంగా దాడి చేశారు. కానీ ఆ దాడి తర్వాత భారత్ ఊరుకోలేదు. ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో భారత సైన్యం ఒక భారీ ప్రతీకార ఆపరేషన్ కూడా చేపట్టింది. అదే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ద్వారా అనేక మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఉగ్రవాద కార్యకలాపాలని కూడా పూర్తిగా నేలమట్టం చేసింది. ఈ దుర్మార్గుడు తప్పించుకున్నాడు. అది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ప్రకటించినటువంటి ఓపెన్ వార్. పహల్గామ్ దాడితో కన్నీరు పెట్టుకున్నటువంటి ప్రతి భారతీయుడి గుండెను ఈ ఆపరేషన్ శాంతపరిచింది. భారత సైన్యం మెరుపు దాడితో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపైన విరుచుకుపడింది. వందలాది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఉగ్రవాద శిబిరాలను, వారికి సంబంధించిన ఆస్తులను కూడా ధ్వంసం చేసింది. ఈ ఆకస్మిక దాడి ముందు ఈ ఉగ్రవాదులు వారి స్థావరాలు పేక మేడలా కూలిపోయాయి. దాంట్లో చాలామంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. లష్కర్ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఈ దాడిలో తన సర్వస్వం కోల్పోయాడు. తన ముందే అందరూ ఆప్తులను కోల్పోయాడు, ఉగ్రవాదులను. అందుకే ఈ రకంగా రెచ్చిపోతున్నాడు. అక్కడ అతని స్థావరాలు పూర్తిగా నాశనం అయిపోయాయి. అత్యంత నమ్మకస్తులైనటువంటి అనుచరులు, ఉగ్రవాద సహచరులు, సొంత కుటుంబీకులు కూడా భారత జవాన్ల చేతులు అంటే ఆపరేషన్ సింధూర్లో మరణించారు. ఈ దాడి నుంచి తప్పించుకున్నప్పటికీ కసూరి ఒంటరిగా మిగిలిపోయాడు. తన ఉగ్రరాజ్యంలోని ముఖ్యమైనటువంటి స్థావరాలను, తన మనుషులను కోల్పోయిన కసూరి ఆపరేషన్ సింధూర్ దెబ్బకు కోలుకోలేని స్థితికి చేరాడు. భారత్ చేతిలో ఘోర పరాజయం పాలైన సైఫుల్లా కసూరి సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళీ భారత్ను టార్గెట్ చేస్తానంటూ బీరాలు పలుకుతున్నాడు. అక్కడున్నటువంటి యువకులను తన బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరలా ఉగ్రవాదులను తయారు చేసేటువంటి పనికి పూనుకున్నాడు.
పాకిస్తాన్లో వరదలు భారత కారణమంటూ అక్కడ వచ్చిన వరదలకి ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేసిందంటూ వరదలు వచ్చేలా చేస్తుందంటూ అవాస్తవాలను ఆరోపిస్తున్నాడు. దీన్ని వాటర్ టెర్రరిజం అంటూ కొత్త పేరు పెట్టి పాక్ ప్రజలను రెచ్చగొడుతూ వారికి లేనిపోని భయాలను సృష్టిస్తున్నాడు. వరద బాధితులపైన సానుభూతి చూపకుండా వారిని కూడా తన ఉగ్రవాద ఎజెండాకు వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు ఈ దుర్మార్గుడు. ఇక భారత్ను కవ్విస్తే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ తరహా ప్రతీకారం తప్పదని కసూరి వంటి ఉగ్రవాదులు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇప్పటికే నిన్న కూడా ప్రకటించడం జరిగింది, ఆపరేషన్ సింధూర్ 2 ఇంకా భయంకరంగా ఉంటుంది. పూర్తిగా పాకిస్తాన్ రెచ్చగొడితే మాత్రం ఆ ప్రపంచ పటంలోనే నామరూపం లేకుండా పోతుందంటూ కూడా ఆర్మీ అధికారులు హెచ్చరించారు. దేశ భద్రతకు ముప్పు వస్తే సరిహద్దులు దాటి మరి ఉగ్రవాదులను వెంటాడే సత్తా ఉన్నటువంటి భారత సైన్యానికి ఈసారి ఇలాంటి ఘటనలు జరిగితే పాకిస్తాన్లో ఉగ్రవాదం అనే పేరు వినడానికి కూడా భయపడేలా భారత్ చేయగలదు. అది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి రెచ్చిపోయేటువంటి పేట్రేగిపోయేటువంటి ఉగ్రమూకలు.